హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము తెలుగు జర్నలిస్ట్ పేరుతో తెలుగు జర్నలిస్ట్ అండ్ తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ పేరుతో 2 ఛానల్స్ రన్ చేస్తున్నాము. దీంట్లో మంచి వీడియోలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియాల గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. మనకి మొత్తానికి తెలంగాణకి సంబంధించినటువంటి 18 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ అనేది జరిగింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 12 మందికి ఛాన్స్ అనేది మంత్రివర్గంలో ఛాన్స్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మిగిలినటువంటి ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా భర్తీ చేయకుండా 14 నెలల నుంచి కూడా దాదాపు తాత్సారం అని కూడా చేసుకున్నారు. అధిష్టానానికి సమీకరణలు తీసుకోవడానికి ఇంత టైం అనేది పట్టిందనమాట. ఏం లెక్కలు తెచ్చిందేమో కానీ చివరికైతే 6 పదవులు ఇవ్వాల్సిన చోట 12కి ప్లస్ 6 18 పదవులు ఉంటే 3 పదవులు మాత్రమే ఇచ్చి సరిపెట్టింది. మరి మిగతా ఆ 3 పదవులను ఎప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది? ఆ పదవులు ఆశించి భంగపడినటువంటి అసంతృప్త నేతలు ఏమంటున్నారు, వాళ్ళని ఎలా బుజ్జగిస్తున్నారు, తర్వాత ఏ సామాజిక వర్గాలకు ఎంతెంత వాటా దక్కింది, ఎప్పుడు భర్తీ చేసే అవకాశం, ఇలాంటి విషయాలన్నీ నేను వీడియోలో చెప్తాను. మరొకసారి విజ్ఞప్తి, మీరందరూ కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్, తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ అధిష్టానం కొండను తవ్వి ఎలకన పెట్టినట్టుగా ఉంది. 18 నెలలుగా పెండింగ్లో పెట్టి ఊరించి చివరికి 6 మంత్రి పదవుల్లో 3 మాత్రమే, 3 మాత్రమే అవకాశం అనేది ఇచ్చింది. ఇందులో ఒకరు మాదిగా, మరొకరు మాల, ఇంకొకరు బీసీకి ఛాన్స్ అనేది ఇచ్చారు. ఈ మంత్రి పదవుల్లో మైనార్టీలకు చోటు దక్కలేదు. అంటే మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు కాబట్టి ఎవరికైనా ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తారనుకున్నాను, వాళ్ళకైతే ఇంకా దక్కలేదు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈసారి ఇక నుంచి రెడ్డి వాళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం 4 మంత్రులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు. అందువల్ల మళ్ళీ రెడ్డిలకి అవకాశం లేదనేది తేలిపోయింది. ఇప్పుడు ఈ కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు అసంతృప్త నాయకులు వీళ్ళందరూ కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర అన్యాయం అయితే జరిగింది. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే ముందే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మినిస్ట్రీ కోసం అని చెప్పేసి హామీ తీసుకొని మాత్రమే ఆయన దీంట్లోకి జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు వివేక వెంకటస్వామి ఇద్దరు జాయిన్ అయిపోయారు. వివేక వెంకటస్వామికి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఈయన రాజగోపాల్ రెడ్డికి మాత్రము మినిస్ట్రీ పదవి అయితే రాలేదు. దాంతో ఇక ఇచ్చే ఛాన్స్ కూడా లేదంటున్నారు. అంటే రెడ్డీస్కి 4 అయ్యారు కాబట్టి ఇక రెడ్డీస్కి వచ్చే ఛాన్స్ కూడా లేదంటున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. ఆయన బుజ్జగించేందుకు వివేక వెంకటస్వామి మన మంత్రి పదవులు ప్రకటించిన తర్వాత ఆయన వెళ్ళొచ్చాడు. ఆయన వెళ్ళొచ్చినా ఎవరు వెళ్ళొచ్చినా కూడా ఆయన అయితే చల్లబెళ్ళడు. భవిష్యత్తులో ఏం స్టెప్ తీసుకుంటారనేది చూడాలి. ఇక మరో రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పడ్డటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, నిజంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి తప్పకుండా ఇవ్వాల్సిన, ఆయన గతంలో కూడా మంత్రి పదవులు చేశాడు, భారీ నీటి పదవులు అట్లాంటి మంత్రి పదవులు చేశాడు. అలాగే పార్టీని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడిగా అదే పార్టీలో కొనసాగుతూ ఆయన ఉన్నారు. రెడ్డి మార్కుతోనే ఆయనకు కూడా పదవి అనేది రాకుండా పోయింది. దాంతో ఆయన కూడా కాంగ్రెస్ అధిష్టానం మీద చాలా కోపంగా ఉన్నారు. నాకు పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే నేను సీనియర్ అయ్యింది కూడా నాకు ఇవ్వలేదు, నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నట్లుగా ఆయన అనుచరులతో కామెంట్ చేస్తున్నట్టు తెలిసింది. ఆయన కూడా బొజ్జగించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలా తీవ్రంగా అయినటువంటి అసంతృప్తితో ఉన్నాడు. ఆయన గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఎవరికీ మంత్రి పదవి రాలేదు. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి మల్రెడ్డి హైదరాబాద్ రంగారెడ్డికి అన్యాయం చేయొద్దు, ఒకవేళ రెడ్డి అనే నాకు ఇవ్వకపోతే బీసీ కన్నా వేరే వాళ్ళకైనా ఇవ్వండి, కానీ మరొకరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నాడు. రాహుల్ గాంధీకి లెటర్ రాయాలని కూడా ఆయన డిసైడ్ అయ్యారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కాదని చెప్పేసి ఆ ప్రాంతంలో వివేక వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయన తప్పుపడుతున్నారు. అసంతృప్త కాంగ్రెస్ నేతలకు ఈ మధ్య వచ్చుకున్న వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తున్నారు పదవులు, నాకెందుకు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరినీ బుజ్జగించడానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు కానీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, అటు మళ్ళీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ నేతల్ని పిలిపించుకుంటున్నారు. కొంతమందికి ఇళ్ళకి వెళ్ళి మరీ బతిలాడుతున్నారు. ఇంకా క్యాబినెట్లో ఇంకా 3 పదవులు అనేవి ఖాళీగా ఉన్నాయి. మరి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అంటే ఇవి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తర్వాత మాత్రం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే మిగిలిన 3 మంత్రి పదవులకి కూడా 10 మంది నుంచి తీవ్రమైనటువంటి గట్టి పోటీ అనేది ఉన్నది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు మొన్న ఏమనుకున్నట్టే ప్రస్తుతం కొనసాగేటువంటి కొంతమంది మంత్రుల్లో 2-3 తీసేస్తారు. ఆ 6 + ఈ 3 9 మంది కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పేసి అని అన్నారు. కానీ అక్కడ
పాత వాళ్ళు ఎవరిని దిగిపోవడంతో వాళ్ళు పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మరీ ఇంకొక 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చారా, లేకపోతే ఇంకా మళ్ళీ 18 నెలలు టైం తీసుకుంటుందో కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలియట్లేదు. యాక్చువల్గా మాట్లాడాలంటే మంత్రి పదవుల డెసిషన్, మంత్రి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే డెసిషన్ ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేతిలో ఉండాలి. కానీ ఇక్కడ అధికార పార్టీ, మన ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ జాతీయ పార్టీ అవ్వడం వల్ల ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి ఎవరిని తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాలి. మరి ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలన్నది కూడా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాలి. అందుకే ఇప్పుడు మంత్రి పదవులు ఏమి ఇవ్వాలి వాళ్ళకని చెప్పేసి అడగడానికి మళ్ళీ ఆయన 46వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పాత వచ్చే రేవంత్ క్యాబినెట్లో నెక్స్ట్ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఆ ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2-3 తీసేసి ఆ 3-6 కలిపి ఖాళీ భర్తీ చేస్తారని చెప్పేసి కొత్త వాటిని కూడా భర్తీ చేస్తున్నారు. వాటిలో మీకు వస్తుందని చెప్పేసి ఈ మిగతా వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నిర్వహిస్తారన్నది అయితే ఒక టాక్ నడుస్తుంది. కానీ 18 నెలలు పడుతుంది. అయితే మళ్ళీ 18 నెలలు మళ్ళీ 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. ఇక ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో ఉన్న సామాజిక వర్గాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం మనము. రెడ్డి 4 ఉన్నారు, ఎస్సీలు 4 ఉన్నారు, బీసీలు 3 ఉన్నారు, వెలమ 1, కమ్మ 1, బ్రాహ్మణ్ 1, ఎస్టీ 1. మైనార్టీలకు మంత్రివర్గంలో నో ఛాన్స్. రేవంత్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం కీలక శాఖలన్నీ కూడా రేవంత్ దగ్గరే ఉన్నాయి. హోంశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, ఇక్కడ 7-8 శాఖలు కొన్ని వీటికి సంబంధించి సంక్షేమ శాఖలు కూడా కొన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. అయితే వీటిల్లో మున్సిపల్, హోంశాఖలు ఆయన దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం ఏం చెప్తే దాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఇంకొకటి ఏంటంటే ఈ పదవులు రాని వాళ్ళల్లో కోదండరామ్కి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు, కానీ ఆయన కూడా వచ్చే అవకాశం భవిష్యత్తులో ఎప్పటికీ లేదు. విద్యాశాఖ ఆయన కోసమే దాచుంచారని చెప్పేసి అని అప్పట్లో టాక్ కూడా నడిచింది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ సమీకరణాలు ఇవి చూసుకుంటే ఆయనకైతే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం అయితే కనపట్లేదు. ఇక బీసీలకు రాజ్యాధికారం దక్కాలని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ప్రయత్నం అయితే చేస్తున్నారు, పట్టుదలకు ఉన్నారు. కాబట్టి అందువల్ల మంత్రి పదవుల్లో ఇక మిగిలిన 3 కూడా బీసీలకే వెళ్తాయని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. వీళ్ళలో ఒకటి మైనార్టీలు కూడా తక్కే ఒక ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 3 కూడా ఖాళీ అయితే ఏం చేస్తారనేది చూడాలి. ఒక 5-6 పోస్టులు ఖాళీ అయితే 5-6 పోస్టులని ఏ వర్గాలతో భర్తీ చేస్తారనేది చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీలో పదవులు కోరుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా ఎక్కువగానే ఉంటుంది. మొదటిసారి గెలిచిన వాళ్ళే మినిస్టర్ కావాలంటారు. అఫ్కోర్స్ మొన్న ఈ 3 కూడా మొదటిసారి గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఇలా ఆశావాహుల సంఖ్య అనేది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన 3 పదవుల్ని ఎప్పుడు భర్తీ చేస్తుంది, ఎవరికి కేటాయిస్తుంది, ఇప్పుడున్నటువంటి అసంతృప్తులందరినీ కూడా ఎలా బుజ్జగిస్తుంది అన్నది చూడాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసమ్మతి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, వీళ్ళందరూ మరి నిజంగా మరి అసమ్మతితో ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు. వీళ్ళందరూ ఎట్లా చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయిస్తారా వేయించరా అనేది చూడాలి. ఇదంతా ఇంకా మరి మళ్ళీ నెక్స్ట్ మంత్రి పదవి కోసం మరి ఒక 18 నెలలు ఆగాల, లేకపోతే తొందరగానే చేస్తారనేది కూడా మనం వేసి చూడాల్సిందే. ఇది ఇవాటి వీడియో. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్, తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింకులు అనేవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ, అలాగే మీ కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.